అంధకారంలో అభివృద్ధి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడు సుమిత్, సునీల్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా ప్రజలను మభ్యపెట్టేందుకు అవని వెలుగొండ ప్రాజెక్టుకి శిలాఫలకం వేసి ప్రారంభించడం జరిగిందని, తద్వారా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి అన్నారు. మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు, చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజు అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు, పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. పిల్లల్ని 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది? నోరు ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి